పెళ్లి. సీరియస్. వెరీ రీసెంట్‌లీ ఆల్ ఆఫ్ సడెన్ నా చుట్టూ వేరు వేరు సర్కమ్‌స్టాన్సెస్‌లో పర్టిక్యులర్‌లీ పెళ్లి జేసుకోవాలి అనుకున్న అమ్మాయిలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ నా చెవిలో పడడం జరిగింది. అవేంటో మీ ముందుకు తీసుకొస్తాను ఇవాళ. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఈజ్ అందం. చాలా అందంగా ఉండాలి. సెకండ్ హైట్. మినిమమ్ 6 ఫీట్. జాబ్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే అయ్యుండాలి. పాష్ ఇంగ్లీష్ మాట్లాడాలి. సాలరీ మినిమమ్ 1,00,000. ఇప్పుడు ఒక్కొక్క పారామీటర్‌ని కొన్ని ఫ్యాక్ట్స్‌తో అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందం వెరీ సబ్జెక్టివ్ కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ హైట్. 100లో ఒకడు లేదా 200లో ఒకడు మాత్రమే మన ఆంధ్ర, తెలంగాణలో 6 ఫీట్ అండ్ అబోవ్ ఉన్నారని చాట్‌జీపీటీ చెప్పింది మనకి. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్. యూ సీ గవర్నమెంట్ జాబ్ అనేది ఏదైతే ఉందో అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో పొట్ట, బట్ట చాలా కామన్. అదెవడైతే కొట్టాడో హి ఈజ్ ఎన్ అచీవర్. విత్ అచీవ్‌మెంట్స్ యూ గెట్ సమ్ బ్యాగేజ్. అంత స్ట్రెయినింగ్ ప్రాసెస్‌లో యూ మైట్ బికమ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఇల్ పర్సన్ ఆల్సో. అంటే సైకో అయిపోవచ్చు. నెక్స్ట్ పాష్ ఇంగ్లీష్. యాస్ ఆఫ్ టుడే మన ఆంధ్ర అండ్ తెలంగాణ లిటరసీ రేట్ ఏంటో మనందరికీ తెలుసు. ఒక యావరేజ్‌గా ఒక లెక్కేసేయి అని చెప్పి చాట్‌జీపీటీని మనం అడిగితే అది కేవలం 100లో 25-30% మంది మాత్రమే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలరు అని చెప్పింది మనకి. అండ్ ఫైనల్లీ సాలరీ. ఒకసారి మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయిలు వాళ్ళ సాలరీ బ్రాకెట్ చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తది. మీరు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే డైరెక్ట్‌గా చెప్పేయండి మీ పేరెంట్స్‌కి. అంతేగాని ఇలాంటి అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అబ్బాయిల మీద సెట్ చేయకండి. బికాజ్ హానెస్ట్‌లీ స్పీకింగ్ యాస్ మెన్ వి ఆర్ నాట్ ఇన్ దిస్ రేస్ ఎనీమోర్. పీస్.